డీఎన్టీఈని డీఎన్టీలో చేర్చాలని ఏడాది క్రితం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలించింది. ఎంబీసీని మెప్పించి డీఎన్టీఈలో చేర్చిన సీఎంకు జరిపెట్టి సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైనై పాల్ మాట్లాడుతూ డీఎన్టీలో చేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ కమిషనర్ చైర్పర్సన్, బీసీ కమిషనర్ నిరంజనయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాసితులు లక్ష్మీ సాధన సుమంచి రస్లు, అన్నవల్లు శ్రీ జరిపేటి సన్నరాయి రాజు, వడ్డేర సంఘం గన్నుడాకు ఎత్తిరి అంజయ్య, సన్న నెల్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాగి కృష్ణయ్య, రాష్ట్ర నాయకులు గాలి మక్కల పెంటేష్, లక్ష్మీనారాయణ, మక్కల పెంట్, దండుగుల రాములు, సోరుల సంతోష్ కుమార్, ఇది ద్రియరయ్య రాజు, దుండగుల నాగరాజు, మల్లేష్, కిరణ్, మాన్, రాములు తదితరులు పాల్గొన్నారు. గతంలో బీసీ కమిషన్ జిల్లాల పర్యటన చేసినప్పుడు వడ్డర్ల స్థితిగతుల విషయమై జిల్లాలలో అక్కడుండే నాయకులు గ్రామాల్లో మండలాల్లో వారి స్థితిగతులను ఆ కమిషన్కు వివరించినప్పుడు వారు అనేక విధమైన అంశాలపైన అధ్యయనం చేసినప్పుడు వడ్డర్ల స్థితిగతులు దీనస్థితిలో ఉన్నాయని గమనించి వారు దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వీరికి ఏ విధంగా జరిగింది. ఆ జీవో అంటే వడ్డర్లని బీసీఏలో తీసి మళ్ళీ డిఎన్టీలో కలపడం జరిగింది. మరి డిఎన్టీ కోసం ఖచ్చితంగా మా వడ్డర్లు అన్యాయంగా బాగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళని డిఎన్టీ వేసి మా వాళ్ళని ఆదుకోవాలని ముఖ్యంగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జయపాల్ గారు సీఎం గారిని కలిసినప్పుడల్లా చెప్పడం జరిగింది. మరి ఆయన జయపాల్ గారి అంటే మా పెద్దనాన్న గారి దయ వల్ల మా పెద్దనాన్న వాళ్ళ కృషి వల్ల ఈ సీఎం గారి వినడం వల్ల, మినిస్టర్ గారు వినడం వల్ల జియో రిలీజ్ అయింది. చాలా మనకు ఇంకా ముందు రాబోయే రోజుల్లో మంచి పదవులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు వస్తాయి. మన అంటే వస్తూనే జేపీలో ఎంబీసీ చైర్మన్ చేయడము, అలాగే వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా మన వైస్ చైర్మన్ డిక్లేర్ చేయడము, అలాగే డిఎన్టీ జియో రావడం మన వడ్డెరలకు ఒక శుభదినంగా భావిస్తూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, మరి బీసీ కమిషన్ నిరంజనన్న గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో గుణగానాలు చేస్తూ వడ్డెరువులని గుర్తించి మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో వడ్డెరువులు చాలా వెనుకబడి ఉన్నారు. వడ్డెరువుల బీసీఏలో ఉన్నారు. బీసీఏలో ఉంటే మాత్రం వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కలగదు కాబట్టి మరి వీళ్ళని ఏ రకంగా జేఎన్టీలో చేర్చాలి ఆ ఉద్దేశంతో ఆయన మరి మన వడ్డెరువులకు సహకరించినందుకు మరి నన్ను మనస్ఫూర్తిగా మా వడ్డెరువుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు